చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. సాంకేతికంగా కన్నెపల్లి బ్యారేజీ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లే అవకాశమే లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గేట్లు కిందకి దించి నీటిని నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతుందని మంత్రులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నాణ్యతా లోపంతో నాసిరకంగా లోపభూయిష్టంగా నిర్మించిందని మండిపడ్డారు. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన మంత్రుల బృందం ఎల్నిలో ప్రభావాన్ని ఎదుర్కొని సాధ్యమైనంత మేర గోదావరి జలాలను వినియోగించి సాగుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతుల పంటల సాగుకు భరోసా కల్పించేందుకు మంత్రులు ప్రాజెక్టుల బాట పట్టారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును అమాత్యుల బృందం సందర్శించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలవనరుల శాఖ ఉన్నతాధికారుల బృందాన్ని వెంటబెట్టుకుని తొలుత కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజీని, ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు. దేవాదుల పంప్ హౌస్ ను పరిశీలించి ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి నుంచి వస్తున్న ప్రవాహం, ఎత్తిపోస్తున్న జలాల సామర్థ్యం వివరాలు అధికారులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించి మొత్తం 22 రిజర్వాయర్లు నింపేలా గోదావరి జలాలు తరలించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. వీలైనంత త్వరగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎల్నిలో ప్రభావాన్ని ఎదుర్కొని సాధ్యమైనంత మేర ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. దేవాదుల ద్వారా 12 జిల్లాలకు సాగునీరు అందిస్తామని భట్టి భరోసా ఇచ్చారు. సమ్మక్క బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ చేసుకుంటేనే ఆ బ్యాక్ వాటర్ తో ఆ లెవెల్స్ మెయింటైన్ ఇక్కడ నుంచి పంపింగ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుని ఆ లిఫ్ట్ చేసిన నీళ్లని కాలువలకు, చెరువులు నింపుకోవటానికో మనం ముందుకు పోతాం. దీని పైన కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఫ్లో అవుతున్న వాటర్ లోంచి లిఫ్ట్ చేసుకునే పరిస్థితి ఉంటే అసలు బ్యారేజ్ కట్టాల్సిన అవసరం ఉంది. సరే, దానికి వాడు సమాధానం చెప్పాలి. దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం, ఇంకా ప్రమాదం దారితీస్తుంది. 3 బ్యారేజీల్లో కూడా నీళ్లు ఏమాత్రం వచ్చినా గేట్లన్నీ ఫ్రీగా వదిలేసి కింది పోయినట్టు చేయండి. వీటన్నిటిని సంపూర్ణంగా రిపేర్ చేసిన తర్వాత అప్పుడు గేట్లు బంద్ చేసి ఏమన్నా నీళ్లు లిఫ్ట్ చేసుకున్నట్టు కార్యక్రమం చేసుకోండి. అప్పటిదాకా ఇది చేస్తే మాత్రం చాలా ప్రమాదంలో పడతారని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, సిడబ్ల్యూసీ వాళ్ళు ఏమో దీంట్లో నీళ్లు నింపబాకండి. ఆ రోజే అసలు ఇంజనీర్లు చెప్పినట్టుగా కట్టి ఉంటే అది కూలిపోయేది కాదు. మీరు చెప్పినట్టు చేద్దామా, మీరు చెప్పినట్టు చేద్దామంటే ఆల్రెడీ ఒకసారి మీరు చేస్తే అది కూలిపోయారు. మళ్ళీ అట్లాగే చేస్తే 3 కనపడకుండా కూడా పోతాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ టెస్టింగ్ ప్రాసెస్ దాదాపు పూర్తి కావచ్చిందన్న మంత్రి 3 బ్యారేజీలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించేందుకు ఐఐటీ బాంబే ద్వారా రీడిజైన్ చేస్తున్నామన్నారు. వచ్చే వేసవికాలం నాటికి పనులు పూర్తి చేసి బ్యారేజీలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. సాంకేతికంగా కన్నెపల్లి బ్యారేజీ నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి మనం చేస్తున్న అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి 2 సీఈలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. మరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. 194 కోట్లుగా చూపెట్టారు. మొత్తం 194 కోట్లు ఈ రోజే విడుదల చేస్తామని చెప్పి కూడా ముఖంగా అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. దేవాదుల ప్రాజెక్ట్ కి అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కి మరి ఎంత నిధులైనా కేటాయింపు చేసి ఒక వార్ ఫుటింగ్ లో పూర్తి చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను మీ అందరికీ మాటిస్తున్నా. న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్ అది మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మేము అన్ని పనులు టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ, దేవాదుల ఇది హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ అస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అసలు ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ O&M తో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల పేరు మార్చి వేల కోట్ల ప్రతిపాదనలు పెంచి బీఆర్ఎస్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గోడకు సున్నం కట్టినా తెల్ల కనపడుద్ది. మీరు ఆడే అబద్ధం ఆ పైనున్న దేవతలు కూడా గమనిస్తున్నారు. ఈ అబద్ధాన్ని
తప్పకుండా రైట్ టైంలో ఏ ప్లాట్ఫామ్ మీద మేము ప్రూవ్ చేయాలో చేస్తాం. గేట్లు దించకుండా లిఫ్ట్లు ఓపెన్ చేయటం, ఆన్ చేయటం సాధ్యం కాదు అనేది మీ ఆత్మసాక్షిగా మీకు తెలుసు. ఏ బ్యారేజ్ లోని ప్రతి పిల్లర్ లో మీ అవినీతి కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అవినీతిని కప్పిపుచ్చటం కోసం, ఆ అవినీతి సొమ్ము ఎక్కడ బయటపడుతుందో అని భయంతో తెలంగాణలోని రాష్ట్ర రైతాంగాన్ని రెచ్చగొట్టాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుడ్డ కాల్చి మేదేయాలని ఏకైక తపనతో ఒక పక్క అబద్దాలు రావు, రెండో పక్క డ్రామాలు రావు, ఇక ఇంట్లో కూర్చొని సలహాలు ఇచ్చే శకుని మామ ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి తెలుసు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనుల పూర్తి కోసం తక్షణం 146 కోట్లు విడుదల చేస్తామని మంత్రులు వెల్లడించారు.